మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎన్ని మలకల ఢిల్లీకి పోతాండు వస్తాండు కానీ ఏ ఒక్క రోజన్నా రాహుల్ గాంధీ సార్ను కలిసినట్టుగా దిగిన ఫోటో మాత్రం ఏ ఒక్కటి బయటకు వస్తలేదు. నిజంగానే ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డి సారు రాహుల్ గాంధీ అన్నను కలిసి వస్తున్నాడా, లేకపోతే అందరు చూడ మీదికి అట్లా కలిసి వస్తున్నా అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి సారు? ఇగో ఇదే ముచ్చట చాలా నెలల సంది తెలంగాణ పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్న పెద్ద వార్త. ఇగో ఈ వార్త మీదనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక పెద్ద బాంబు పేల్చిండు. అదేంటిదో అరుచుకుందాం పారి. ఇప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి గిన్ని మలకల పోయిండు గన్ని మలకల పోయిండని లెక్కల మీద లెక్కలు ఎత్తనే ఉన్నారు. రేవంత్ అన్న ఢిల్లీకి పోతనే ఉన్నాడు. బాల్పాలు దోషడు చదువు షారడన్నట్టు ఎన్ని మలకల పోతేంది ఎన్ని దినాలుంటేంది, రాష్ట్రానికి ఒక్క రూపాయి దేకపాయే అని కారు పార్టోళ్లు కారెడ్డాలాడుతూనే ఉన్నారు. ఇక గా నిధుల ముచ్చట పక్కకు పెడితే అసలైన ముచ్చటేందంటే సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడు ప్రధాని మోడీ సార్ తోటి కలిసిన పోటువలన్నీ బయటపడుతున్నాయి గాని రాహుల్ గాంధీ అన్నను కలిసిన పోటువలైతే బయటపడతలేవు అని అందరు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ అన్నను రాహుల్ గాంధీ అన్న దగ్గరికి రానిత్తలేడు, అపాయింట్మెంటే ఇత్తలేడు, ఇక పోటువలు ఎట్లా వస్తాయి అని బగ్గా చర్చలు నడుస్తున్నాయని సీఎం సార్ షోలో ఓ మాట వేసిరు ఈ లెక్కర్లు. ఇవన్నీ ఉత్తముచ్చట్లు, ఎవ్వలో వేసే ఉచ్చుల అంత అల్కగా వడేటోని కాదు నేను. గాంధీ కుటుంబంతో నాకు మంచి బంధమే ఉంది, దాన్ని పోటువలతోటి నిరూపించుకునే అవసరం లేనేలేదు అని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. నేనెవ్వరినో తెలవకుండానే నాకు పీసీసీ ఇచ్చిండ్రు అని కూడా గట్టిగానే లాజిక్ పాయింట్ తీసిండు. పీసీసీ ఇచ్చినప్పుడు సీఎం చేసినప్పుడు కాదు, అటెండ్ కాలనే షురువైంది గాంధీ కుటుంబానికి రేవంత్ అన్నకు నడుమ దూరం అని కౌంటర్లు ఎత్తున్నారు రేవంత్ అన్న మాటలైన కొందరు ప్రతిపక్ష పోళ్ళు. ఇక ఇవన్నీ కాదు, పోర్టువల్ దిగిర్రా లేదా అని మళ్ళా అడుగుతూనే ఉన్నారు. అయినా రాహుల్ గాంధీ అన్నతోటి రేవంత్ అన్న పోర్టువల్ దిగితేంది దిగకపోతేంది, గాయనతోటి దిగితే తెలంగాణకు వచ్చేదేమనున్నదా, దిగకపోతే పోయేదేమనున్నదా? అయినా రేవంత్ అన్నకే లేని బాధ ప్రతిపక్ష పోళ్లకు కొందరు పబ్లిక్ ఎందుకు? రాష్ట్రంలో పాలన ఎట్లా చేస్తున్నాడనే ముచ్చట్ల మీద మాట్లాడితే మంచిగా ఉంటది గాని గా పోటోల సంగతి ఎందుకు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన షెయి పార్టోళ్ళు. ఇక చూడాలి మరి, ఏదో ఒకనాడు రాహుల్ గాంధీ అన్నతోటి దిగిన పోటువను రేవంత్ అన్న పోస్ట్ చేసి అందరికీ సమాధానం చెప్తాడా లేదా అనేది. తెలంగాణ పువ్వు పార్టీ కారు పార్టీ ఒకటి అని షెయి పార్టీలు దేశ అట్లా అసలుకే కాదు, కారు పార్టీలు షెయి పార్టీలే ఒకటి అని పువ్వు పార్టీలు. అరే మేమెందుకు ఒకటి అవుతామా? తెలంగాణ పువ్వు పార్టీలు షెయి పార్టీ ఒకటి అని కారు పార్టీలు. ఇట్లా ఎవరెవరు ఒకటి ఏ పార్టీలు ఒకటనే ముచ్చట తెలియక తెలంగాణ పబ్లిక్ మస్తు తలకాయలు గోక్కుంటారు. అయితే ఈ ముచ్చట మీద పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ మాత్రం మస్తు మంచి క్లారిటీ ఇచ్చిండు. తెలంగాణ పువ్వు పార్టీను షెయి పార్టీ ఒక్కటి అని కుండ బద్దలు కొట్టినాడు వచ్చి పెద్ద బాంబులే పేల్చిండు. మరి ఆ వార్త ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పారి. మా అవసరం లేదనుకుంటున్నారు కావచ్చు, మాకు కూడా టైం వస్తుంది, మా బలం ఏందో చూపిస్తాం అని ఆ నడుమ జిల్లా అధ్యక్షుల ముచ్చట మీద సొంత పార్టీ లీడర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న ఇవాళ మళ్ళొక మాటతోటి వార్తల్లోకొచ్చిండు. తెలంగాణలో పువ్వు పార్టీ షెయి పార్టీ ఒక్కటే అన్నట్టుగా మాట్లాడిండు రాజాసింగ్ అన్న. తెలంగాణలో ఏ సర్కార్ అత్తే గా సర్కార్ తోటి ఆ ముఖ్యమంత్రి తోటి సీక్రెట్ గా మీటింగులు పెట్టుకునే లీడర్లు పువ్వు పార్టీలున్నారట. గసంటోళ్ళు పార్టీలున్నంతకాలం పువ్వు పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఎట్లొత్తది అని పోస్టు పెట్టిండు రాజాసింగ్ అన్న. పువ్వు పార్టీ సర్కార్ రావాలంటే పాత సామాను పువ్వు పార్టీకించి బయటికి పోవాలి అని కారెడ్డమాడుడే కాకుండా నా పార్టీ నా అయ్య పార్టీ అనేటోళ్ళు తెలంగాణ పువ్వు పార్టీలో చాలా మంది ఉన్నారట. వాళ్ళందరినీ బయటికి పంపిస్తేనే పువ్వు పార్టీకి తెలంగాణలో మంచి రోజులు వస్తాయని రాసుకొచ్చిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న. పువ్వు పార్టీలు కొందరు ముఖ్యమంత్రితోటి దోస్తాన్ చేస్తున్నారు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు అని ఇవాళ రాజాసింగ్ అన్న మాట్లాడినట్టే మొన్న నడుమ రాహుల్ గాంధీ అన్న కూడా గిట్లనే మాట్లాడుకొచ్చిండు. షెయి పార్టీలు కొందరు పువ్వు పార్టీతోటి దోస్తాన్ చేస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అని. అంటే ఎటు చేసి షెయి పార్టీ పువ్వు పార్టీ ఒక్కటే అని ఆ రెండు పార్టీలనే బజార్కెక్కి బాజాబ్తా చెప్తున్నారు అన్నట్టు. ఇక రాహుల్ అన్న మీద ఎట్లయినా ఎవ్వరు యాక్షన్ తీసుకోరు గాని తాపతాపకు పార్టీని బజార్లో పెడుతున్నాడని ఇట్లేమన్నా మరి రాజాసింగ్ అన్న మీద యాక్షన్ తీసుకుంటారు కావచ్చు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇక మరి జనాలే ఆలోచన చేసుకోవాలి, ఎవల కోసం పనిచేస్తున్నారనేది, ఎవల రాజకీయం ఎట్లున్నదనేది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన తత్తిమ్మ పార్టోళ్ళు. ఇప్పుడు ఒక్కసారి ఎవరికన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోర్రి, ఇంకో పారి అసలు దెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త పడతాంటారు. ఇప్పుడు పిల్లగాళ్ళు కూడా ఒకసారి పరీక్షలలో ఫెయిల్ అయితే ఇంకో పారి మళ్ళీ అదే పరీక్షలలో ఫెయిల్ కాకుండా మంచిగా చదువుకుంటా అంటారు.
కానీ ఏపీ పాత సీఎం జగనన్న మాత్రం అందరికీ నచ్చినది, నాకు అసలే అది నచ్చదురు, అందరూ చేసేది నేను అసలే అది చెయ్యనురు అన్నట్టు పాత పద్ధతులనే పోతాండు. మరి ఏ విషయంలో ఎందుకు ఆ ముచ్చట్లలో అట్లా పోతాండు అనేది ఆ ముచ్చట ఏందో పురాగార్చుకొని వద్దాం పారి. కొరకాసు ఆలినా కూడా ధాన్య పట్టుకుంటా అంటే ఇవ్వలేం చేస్తారు చెప్పుర్రి. పంకపాటి సర్కార్ వచ్చినప్పటి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలన్నా సీఎం జగనన్న సజ్జల సార్కి అప్పచెప్పిండు. గాయన ఏం చెప్తే గదే నడిచింది పార్టీల. గాయన ఇచ్చిన స్క్రిప్ట్నే పార్టీ లీడర్లు అందరూ మాట్లాడతారు అని 2 తెలుగు రాష్ట్రాలలో ఇననోళ్ళు ఉండరు కావచ్చు. గాయన సలహాలు ఉన్నాడు కాబట్టే ఇప్పుడు అధికారం పోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది కథ అని చాలా మంది గరం మీద ఉన్నట్టు ఆ ముచ్చట్లు కూడా వినబడ్డాయి. కానీ విజయసాయిరెడ్డి సారాసంటోని ఇడిచిపెట్టుకున్న జగనన్న సజ్జల సార్ని అయితే ఇడిచిపెట్టుకునేటట్టు లేడు. సర్కారు ఉన్నప్పుడే కాదు, సర్కారులో లేకున్నా కూడా సజ్జల సార్ సలహాలు బగ్గనే వింటున్నాడట జగనన్న. ఏదన్నా పని ఉన్నా కూడా గాయనకే అప్పచెప్తున్నాడట. ఇచ్చేది 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పైసలైతే 2,600 కోట్లు పెట్టింది కూటమి సర్కారు. మొత్తం పైసలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే కాదు, ఈ నెల 12వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం యువత పోరు పేరుతోటి నిరసన కార్యం ముంగటేసుకున్నది పంకపాటి. ఆ కార్యాన్ని కూడా జగనన్న సజ్జల సార్కి అప్పచెప్పిండట. ఇక యూత్ పిల్లగాళ్ళను, చదువుకునేటోళ్లను, పార్టీ లీడర్లను, కార్యకర్తలను వగైరా వగైరా అన్ని పనులు సజ్జల సార్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఎత్తననే చేసి నిరసన కార్యం మస్తుగా హిట్ కావాలని చూస్తున్నాడట. ఇప్పటికీ కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి పంకపాటి ఏ నిరసన కార్యం ముంగటేసుకున్నా ఏది కూడా పార్టీకి పెద్దగా ఫాయిదా కానే కాలేదు. సర్కారుకు గింతనన్నా కూడా నష్టం కాలే. మరి గిదింతోటి ఏమవుతుందో గాని తెలంగాణలో కారు పార్టీలు చెయ్యి పార్టీ సర్కారు మీద చేస్తున్న పోరాటాన్ని చూసన్న జగనన్న మారితే మంచిగుండు. ఏదన్నా కార్యం అంటే కారు పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడితే అందరు లీడర్లు ఒక్కటవుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ పంకపాటిలో గట్ల గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవ్వరు కానత్తనే లేరు. ఓ కార్యం పెడితే అందరు ఒక కాడికి వత్తను కూడా వత్తలేరు. ఇక జగనన్ననేమో గదే రొటీన్ స్పీచ్లు ఇస్తున్నాడు అని రందిపడుతున్నారట కొందరు పంకపాటి కార్యకర్తలు. ఇక చూడాలి మరి జగనన్న ఎన్నడు మేల్కుంటాడో ఏమో. సార్ నా మొగడు దినం బగ్గదాగచ్చి నన్ను మస్తు కొడతాను సార్. వాడు చేయబట్టి నా సంసారం అంతా సత్యనాశ అయిపోతాను సార్. మీరే ఎత్తనన్నా చేసి వానికి భయం చెప్పాలి సార్ అని చెప్పి పోలీస్ టౌన్లోకి పోయి కంప్లైంట్ చేసిన ఆడవాళ్ళని మస్తు మందిని చూసినాం కదా. కానీ గీడ ముచ్చటైతే మొత్తం రివర్సే ఉన్నదిలా. ఆ ముచ్చటేందో మీరు చూసినట్లే ఏమంటే మీరు కూడా మస్తు పరిశాన్ అయిపోతారు. చలో అరుచుకొని వద్దాం పారి ఆ ముచ్చటేందో. ఒడిషా రాష్ట్రం కొరాపూట్ జిల్లా కొండగూడ కాడ అచ్చం జంబలకడి పంబ సినిమాలో జరిగినట్టే జరిగిందుల్లా. ఇంతకు ఏమైందని అంటారా? ఇంట్లుండే ఆడోళ్ళు అడ్డగోళ్ళాయి సంసారాన్ని సత్యనాశి ఎత్తున్నారట. మొగోళ్ళు బయటికి పోయి కూలినాలు వేసి 4 రూపాయలు సంపాదించుకొని ఆడోళ్ళకిస్తే వాళ్ళు పోయి గా పైసలన్నిటితోటి సారా తాగుతున్నారట. ఇక గిట్లయితే మా సంసారం ఎట్లెళ్ళుతుంది? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే ఊళ్ళే సారాను సప్లై చేసేటోళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ ఆడోళ్ళు మల్లోపారి తాగకుండా మా సంసారాలను సక్కదిద్దుండ్రి సార్లు అని ఊళ్ళున్న మొగోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇక ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు అమ్మ బాబోయ్ ఇదేందయ్యో ఇది, మొగోళ్ళు తాగత్తే పోలీస్ టౌన్లోకి పోయిన ఆడోళ్ళని చూసినాం కానీ మొగోళ్ళే పోలీస్ స్టేషన్కి పోయినరంటే పాపం ఇంట్లున్న ఆడోళ్ళు బగ్గదాయి గీ అన్నలను ఎంత టార్చర్ పెట్టిండ్రో ఏమో పోన్రి. ఇక వీళ్ళ కంప్లైంట్ తీసుకున్న పోలీసోళ్ళు ఆప్కారోళ్ళు ఊళ్ళో సారా అమ్ముతున్నోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రట. కానీ ఈ ఊళ్ళో ఆడోళ్లను ఆదర్శంగా తీసుకొని మందుబాబుల చేతిలో టార్చర్ పడుతున్న ఆడోళ్ళందరూ బగ్గదాగి ఉల్టా మందుబాబుల మీదకి ఎగబడితే ఏంది పరిస్థితి? ఇంకేముంటుంది, అందరి మొగళ్ళ పరిస్థితి కూడా అదేదో సినిమాల బ్రహ్మానందం పరిస్థితి అవుతుందని అంటున్నారు గిది యూత్తున్నోళ్ళు. చూసిండ్రు కదా మందుబాబులు, మీ ఇంట్లున్న ఆడోళ్ళు గి వార్త చూస్తే మీ పరిస్థితి ఏందో మరి జర పైలం మరి ఏమంటున్నాం? ఏమంట ఈ పలక ఫోన్లు వచ్చినాయో అవి చేయబట్టి చాలా మంది చక్కగా నిద్రనే పోతలేరాట. అర్ధరాత్రి దాకా ఆ పలక ఫోన్ను మూతి దగ్గర పెట్టుకొని టిక్కు 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 అని ఒత్తుకుంటా ఎప్పుడు నిద్రపోతాలో వాళ్ళకే తెలియకుండా అయిపోతుందట. మరీ చిన్న పొలంగలు అయితే అధ్వానంగా తయారైనలుల్లా. ఏం పలక ఫోన్లో ఏం పాడో అవి చేతులు పట్టుకొని ఆ పొలగాలు కూడా చక్కగా నిద్రపోతలేరట. అందుకే ఎవరు ఎంతసేపు నిద్రపోతాను ఏంది కథ అని ఒక సంఘపోళ్ళు సర్వే చేస్తే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయట. మరి ఆ ముచ్చట్లేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి పారి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని అంటారు కానీ మన దేశంలో చాలా మందికి సగం నిద్రనే ఉంటున్నదటుల్లో.
ఈ నెల 14వ తారీఖు నాడు దునియా నిద్ర దినం ఉన్నదని చెప్పి లోకల్ సర్కిల్ అనే ఒక సంస్థలు ఎవరెవరు ఎంతసేపు నిద్రపోతున్నారని సర్వే చేస్తే అసలు దేశంలో సగం మంది చక్కగా నిద్రనే పోతలేరని తేలిందట. కంటి నిండా కునుకు తీసేటోళ్ళు దేశం మొత్తం మీద 2% మందే ఉన్నారట. ఆ 2% మంది 8 నుంచి 10 గంటలు ఏం రందు లేకుండా వండుకుంటున్నారట. ఇక కడమ 98%లో కొందరైతే 6 గంటలు కూడా చక్కగా వంటలేరట. 20% మంది అయితే 4 గంటలు కూడా నిద్రపోతలేరట. మరిల్లు నిద్రపోకపోనీకి కారణం ఏందంటే ఇంకే ఉంటదుల్లా, సగానికి ఎక్కువ మంది సోషల్ మీడియాలని ఓటీటీలని నిద్రపోకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో మూతి పెడుతున్నారట. ఇంకొందరు బయట సప్పుళ్ళు చిన్నపిల్లలు చేయబట్టి, కొందరు దోమలు చేయబట్టి, ఇంకొందరు చక్కగా నిద్రపోతలేరట. ఇక ఇంకొంతమందికి అయితే అప్పులు ఎక్కువై కూడా నిద్ర పడతలేదట. మొత్తానికి చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ చేయబట్టే చాలా మంది నిద్రను సత్యనాశ చేసుకుంటున్నారట. ఇక చక్కగా నిద్రపోకపోతే ఏమున్నది, తెల్లారి ఆలస్యంగా లేసుడు, ఆఫీసులలో కునుకు తీసుడు, నెత్తి నొప్పులు కళ్ళ నొప్పులే కాకుండా ఇంకేమేమో రోగాలు వస్తున్నాయట. చాలా మంది నిద్రను త్యాగం చేస్తున్నారు కాబట్టే అడ్డమైన రోగాలు వచ్చి గల్లీకి 4-5 దవాఖాన్లు ఊటుకొచ్చి జనాలు బఠానీలు బుక్కినట్టే మందు గోళీలను బుక్కుతున్నారట. విన్నారు కదా పబ్లిక్, మనకు నిద్ర ఎంత ముఖ్యమో. కుంభకర్ణుని లెక్క ఎప్పటికీ వండుకోకుండా కనీసం దినం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోదాం. ఎట్లాగో లేచిన తర్వాత ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిమిషం కూడా రీకా ఉండదు. కనీసం పండుకునే టైంలన్నా నిద్రపోకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఇక మేం చెప్పాల్సింది చెప్పినాం. మరి మీరు నిద్రపోతారో లేకపోతే మీ నిద్రను ఇంకా కూడా ఈ స్మార్ట్ ఫోన్లకు తాకట్టు పెడతారో మీ ఇష్టం. ఇక పబ్లిక్ ఇవాళ కూడా మీకోసం మంచి మంచి లిలిపుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన, అవి కూడా చూడాలి కదా. చలో లిలిపుట్టు వార్తలు. ఆగో, కరెంటు వైర్లను కదా తీసినట్టే ఏసీలకెంచి ఎన్ని పాములు బయటికి తీసిండో చూడుండ్రి. ఇంట్లో పెట్టుకున్న ఏసీలో మంచిగా మెట్టబెట్టి పిల్లల్ని కూడా వేసిందట పాము. విశాఖపట్నం పెందుర్తి కాడ జరిగింది ఇది. గిన్నొద్దులు ఎండలు లేకపోయే వరకు గీ ఏసీని వాడలేదట ఇంటోళ్ళు. ఇప్పుడు జరంతా ఎండలు షురువయ్యే వరకు ఏసీ ఆన్ చేసిండ్రట. అయితే ఏసీలకెంచి ఏవేవో సప్పుళ్ళు వచ్చే వరకు షానొద్దులైంది కదా ఏసీని వాడక. జరంతసేపు నడితే గా సప్పుళ్ళన్నీ బంద్ అవుతాయి అనుకున్నారట. కానీ ఇంకా గట్టిగా బుస్సు బుస్సు అని సప్పుడు వచ్చే వరకు గిదేదో తేడా ఉన్నట్టున్నదని డోర్ను లేపి చూసిండ్రట. ఇంకేమున్నది, పాముల ఫ్యామిలీ మొత్తం అందులో మెట్టబెట్టి వన్నాయట గిట్లా. ఇక ఎంబటే స్నేక్ క్యాచర్ అన్నకు మతలావు చేసే వరకు అన్నచ్చి గీతిరిగా ఏసీలకెంచి పాములను మొత్తం బయటికి తీసిండు. నీ అవ్వ, గిన్నొద్దులు ఏ డిస్టర్బ్ లేకుండా మంచిగా ఏసీలో రెస్ట్ తీసుకున్నాం. గీ ఎండాకాలం మా సావుకే వచ్చిందని గా పాములు ఎంత ఫీల్ అవుతున్నాయో ఏమో పోన్రి. చూసిండ్రు కదా పబ్లిక్, పాములకేడ జాగ దొరకనట్టు ఏసీల జొచ్చెట్ల మెట్టబెట్టినాయో. మరి వాడకుండా ఇండ్లల్లో పక్కకు పెట్టిన కూలర్లు ఏసీలు మీరు కూడా ఒక మలక షెకి వేసుకోండి జర పైలం. మరి బల్ల కూసొని చదువుకోవాల్సిన పిల్లగాండ్లను షేన్ల పొంటి శెలకల పొంటి దిప్పుతున్నారేందని పరిశాన్ అవుతున్నారా? 4 గోడల నడుమ కూసోబెట్టి పాటలు చెప్పి ర్యాంకులు తీసుకొచ్చుడు కాదు చదవంటే. సమాజంలో ఉన్న పరిస్థితుల మీద పిల్లగాండ్లకు అవగాహన రావాలి. అసలు మన పుట్టు పూర్వోత్తరాలేంది, ఎట్లా బతికినాం, అసలు వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయం చేసే రైతులు ఎంత కట్టబడతారు అనే ముచ్చట్లన్నీ పిల్లగాండ్లకు ఎరక చేయాలని షేన్లు శెలకల పొంటి తిప్పిండ్రు. మైబాద్ జిల్లా కే సముద్రం కాడున్న ఒక ప్రైవేట్ బల్లె టీచర్లు. ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాం క్రాప్ అండ్ మేనేజ్మెంట్ గురించి. ఆర్గానిక్ క్రాప్ ఎట్లుంటుంది, పెస్టిసైడ్స్ యూజ్ చేసిన క్రాప్ ఎట్లుంటుంది, pH వాల్యూ టెస్ట్ ల్యాబొరేటరీలో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అండ్ నిజంగా ప్లాంట్స్ ఎట్లుంటాయి, ప్యాడీని ఎట్లా డెవలప్ చేస్తారు, పాలినేషన్ ఎట్లా అవుతుంది, వీడింగ్ ఎట్లా చేస్తారు అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. అండ్ మాకు మేము క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు బాగా అర్థమైంది. ఇన్నర్ కదా ముచ్చట. పిల్లగాండ్లందరినీ వాళ్ళ సార్లు ఆడున్న కేవీకే సెంటర్ కాడికి తీసుకుపోయి రైతులు పండించే పంటలను చూపెట్టే వరకు మస్తుగా సంబరపడ్డరు. సేంద్రియంగా చేసే వ్యవసాయం, కెమికల్స్తోని పండించే వ్యవసాయం పనుల నడుమ తేడా ఏంది, ఏ భూమిలో ఏ పంటలు పండిస్తారనేది అన్ని ముచ్చట్లు వివరంగా తెలుసుకున్నారట. క్లాస్లో కూసోబెట్టి బ్లాక్ బోర్డు మీద చెప్పినప్పుడు ఏం అర్థం కాలే కానీ గిట్ల పొలం గెట్ల పొంటి తిరిగినాకనే గవన్నీ మంచిగా అర్థమవుతున్నాయని అంటున్నారు పిల్లగాండ్లు. ర్యాంకుల కోసం రూమ్లో కూసోబెట్టి వాళ్ళను టార్చర్ పెట్టుడు కాదు చదవంటే. మన నిజ జీవితాన్ని వాళ్ళ కండ్లకు కట్టినట్టు బయటి ప్రపంచాన్ని చూసి అర్థమయ్యేటట్టు ఎప్పుడే అసలు చదువు జ్ఞానం. ఏమంటారులా, అంతే కదా? ఇగో గిళ్ళని చూసినా అరులా అర్ధమరాత్రి ఇండ్లల్లో తిరుక్కుంటా సంచుల కమాన మూటలు ఎట్లా మాయం చేస్తున్నారో. ఆగో చూస్తున్నారు కదా, గీడెవడో బాహుబలి దొంగున్నట్టున్నాడు. భుజం మీద ఒకటి చేతులొకటి పట్టుకొని ఆటోలేసిండు మూటలను. గివన్నీ మూటలు మొయ్యనీకి తిప్పలైద్దని ముందుగానే పక్క ప్లాన్తోనే ఒక ఆటోని తీసుకొచ్చిండ్రు దొంగ బడివేగాన్లు.
ఇక ఆటోను రోడ్డు మీద నిలబెట్టి జరంతసేపు చుట్టూరా రెక్కి వేసిండ్రు. ఇక ఎవ్వలేని చూసుకొని ఇండ్ల మీద పడ్డారు. మరి గిల్లు గింతగానం మూటలు కట్టిందంటే అందులో ఎంత బంగారం ఉన్నదో ఏమో, ఎన్ని పైసల కట్టలున్నాయో ఏమో అని పరిశాన్ అయ్యారు. ఏం లేదు, అంత డొల్లా. ఇండ్ల ముంగటున్న పాత చెప్పులు బూట్లను సంచులలో నింపుకొని చోరీ చేసిండ్రు. గిట్లా ఆఖరుకు ఆడున్న పోలీసుల బూట్లను కూడా ఇడిచిపెట్టలేదట. వాటిని సుతం సంచులేసుకొచ్చిండ్రట. మరేదన్నా కొత్తగా చెప్పుల దుక్నంగిన షురు చేద్దాం అనుకున్నారో లేకపోతే రోజుకో జత తొడుక్కోవాలనుకున్నారో కానీ అపార్ట్మెంట్లున్న చెప్పులు బూట్లను మొత్తం తిరగమాయం చేసిండ్రు. పట్నం మూసరంబాగ్ కాడున్న ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. దొంగోనికి చెప్పే లాభం అన్న సామెతను గిడున్నోళ్ళు నిజం చేసి యూపెట్టిండ్రని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు కొందరు. కానీ ఒకప్పుడు గుళ్ళె ముంగట చెప్పులు మాయమయ్యేటి, కానీ ఇప్పుడు ఇండ్ల ముంగటున్న చెప్పులు కూడా మాయమవుతున్నాయి. ఏం దొంగలు మోపైనరా నాయన. బడి పిల్లగాళ్ళు తప్పు చేస్తే వాళ్లకు శిక్షలేసే టీచర్లను చూసినాం కానీ గీడున్న టీచర్ అయితే ఆయనకాయనే శిక్ష వేసుకున్నాడు. పిల్లగాళ్ళ ముంగట సాష్టంగా నమస్కారం చేసి గుంజీలు కూడా తీసిండు. ఇక సారు గుంజీలు తిత్తుంటే వద్దు సారు వద్దు అని పిల్లగాళ్ళు లొల్లి పెట్టిండ్రు. చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను, మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజీలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ విజయనగరం జిల్లా బొబ్బిలిలున్న పెంట జెడ్పీ బల్లె హెచ్ఎంగా కొలువు ఎత్తున్నాడు గిసారు. బడికొచ్చిన పిల్లగాళ్ళు ఎవ్వరు చక్కగా చదువుతలేరట. ఎన్ని మలికలు చెప్పినా కూడా ఇనుడే లేదట. ఏదో టైంపాస్కి వచ్చినట్టే బడికొచ్చి పోతున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇనుడే లేదాయే. కొట్టి చెప్దామంటే అయ్యవ్వలతోని లొల్లాయే. గందుకే మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము. చేతగానుల లెక్క చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి మాది. మీరింకా మారకపోతే మేమేం చేయలేమని గుంజీలు తీసిండన్నట్టు. చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. అయ్యవలు పిల్లగాళ్ళను కంట్రోల్ చేయకుంటే బల్లె మేమెంత చెప్పినా దండగే. వాళ్ళు మంచిగా చదువుకొని బాగుపడాలంటే ఇంటికాడ కూడా చదివించాలి అని అన్నాడు. సారి చెప్పింది కూడా కరెక్టే కదా నుల్లా. బల్లెకెంచి ఇంటికి పోయినాక చాలా మంది పిల్లగాళ్ళు బ్యాగును మూలకు వారేసి టీవీలు ఫోన్లకు అతుక్కబోతున్నారు. గసంటప్పుడు బల్లెంత చదువులు చెప్పినా పిల్లగాళ్ళు గిట్లనే తయారైతుంటారు. ముందుగాల అయ్యవ్వలు మారి పిల్లగాళ్ళకు చదివిప్పిస్తే మంచిది. కానీ నాకైతే యాళ్లకు జీతం వస్తున్నది, పిల్లగాళ్ళు చదువుతేంది చదవకపోతేంది అని సప్పుడేక ఊకోకుండా విద్యార్థులు మారి మంచిగా చదువుకోవాలని వాళ్ళ ముంగటనే గుంజీలు తీసిన గీ హెచ్ఎం సార్ను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఆ పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎత్తున్నాయి. ఇలా తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు మళ్ళీ జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన హెచ్ఎం టీవీ.